ఉండే లక్షణాలు ఏంటి? నీతిమంతునికి ఉండే లక్షణాలు. అసలు నీతిమంతుడు ఎలా ఉంటాడు? ఇవే మీతో పంచుకోబోతున్నా. నీతిమంతుడు ఎలా ఉంటాడు? ఎర్రగా ఉంటాడా? తెల్లగా ఉంటాడా? ఎత్తుగా ఉంటాడా? లావుగా ఉంటాడా? లేకపోతే ఒక వెరైటీగా కనిపిస్తాడంట నీతిమంతుడు. వాళ్ళు ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయి? నీతిమంతుడు ఎలా ఉంటాడు? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. మన లక్షణాల గురించి మీతో నేను మాట్లాడబోతున్నాను. శ్రద్ధగా విన్నట్లయితేనే మీకు వాక్యం అర్థమవుతుంది. ఒకసారి ఓ ప్రాంతంలో ట్రైన్లో బయలుదేరుతూ ఉండగా ఒక భోగి నిండా జనం ఉన్నారు. అందులో ఒక యవనస్తుడు బైబిల్ చేత పెట్టుకొని అందరి మధ్యలో లేచి నిలబడి వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. భోగి నిండా జనం ఉన్నారు. ఆ ట్రైన్లో అతను బైబిల్ పట్టుకొని ధైర్యంగా చెప్తున్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఆయన నమ్ముకుంటేనే మోక్షం, ఆయన లేకపోతే నిత్య నరకానికి వెళ్తారని బోధిస్తూ ఉంటే ఈలోపు కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నవారు ఉన్నారు ఆ మాటలు వింటూ, కొంతమంది పెడచి విని పెట్టేవారు ఉన్నారు, కొంతమంది శ్రద్ధగా పెట్టున్నారు. అందులో నుంచి ఒక మహిళ లేచి వెంటనే అతనికి ఎదురుగా వచ్చి, నీకు బుద్ధుందా? ఇదేమన్నా నీ ఇల్లా? ఎలా పడితే అలా ప్రకటించుకోవటానికి, చెప్పుకోవటానికి? నీ ఇంట్లో చెప్పుకో, ఏంటి నువ్వు న్యూసెన్స్ మాకని చెప్పేసి ఆయన్ను గట్టిగా గదిమినప్పుడు ఆయన తల వంచుకొని వెళ్ళి తన సీట్లో తను కూర్చున్నాడు. మరలా కూర్చోగానే పరిశుద్ధాత్మ ప్రేరేపణ, లేచి ధైర్యంగా చెప్పు, నేను నీకు తోడై ఉన్నానని పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తుంది. మరలా లేచి యేసుక్రీస్తు గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయన తప్ప మనిషికి గమ్యం లేదు అని మాట్లాడుతూ ఉంటే, ఈసారి మరలా ఏ మహిళ అయితే లేచి గదిమిందో అదే మహిళ లేచి ఒక్క దెబ్బన చంపకేసి కొట్టడం కూడా జరిగింది. దెబ్బతిన్న వ్యక్తి మరలా చిన్నగా వెళ్ళి తన చీట్లో తను కూర్చున్నాడు. నాకెందుకు వచ్చిన పని అన్నట్టుగా. అయితే మరలా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాను, లేచి బోధించు అని చెప్తే మూడోసారి మరలా లేచాడు పాపం. మరలా లేచి ధైర్యం తెచ్చుకొని మరలా వాక్యం బోధిస్తూ ఉంటే ఈసారి మహిళ మొత్తానికి ఏం చేయటానికో అర్థం కాలేదు, కానీ ఆవేశంలో లేచినటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు అక్కడే ఉన్న తన కొడుకు, 15 సంవత్సరాల కొడుకు గబుక్కున లేచి ఆ తల్లిని అలాగనే పట్టుకున్నాడు. అమ్మా, ఆయన్నేమనొద్దు, ఆయన దేవుడు పంపించిన వ్యక్తి, ఆయన్ను నువ్వు ఏం మాట్లాడొద్దు, ఆయన దేవుడి గురించి చెప్తున్నాడు, దేవుడే చెప్పమన్నాడు, నువ్వేమీ మాట్లాడొద్దంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకు అంటే పుట్టుకతోనే కొడుకు మోగవాడు. మీరా, నువ్వు మాట్లాడుతున్నావా? అవునమ్మా, నేను మాట్లాడుతున్నాను. ఆ పిల్లవాడు చెప్తున్నాడు, నేను మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు మాట లేనటువంటి వాడు మాట్లాడటం చూసిన తల్లి ఒక్కసారిగా దిగ్భ్రాంతపోయింది. దేవుని గొప్పతనం ఏమిటో తెలుసుకుంది. అదే భోగిలో నేనేం చేయాలి, యేసుని నమ్ముకోవాలంటే అని అడగటం ప్రారంభించింది. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే దేవుడు ఉన్నాడమ్మా, నీ పాపాలను ఒప్పుకుంటే చాలు, ఆయన నేను రక్షిస్తాడని చెప్పి అక్కడికక్కడే మారు మనసు పొందింది. ఆ భోగిలో అనేక మంది విశ్వసించారు, దేవుణ్ణి మహిమపరిచారు. ఒక మోగవాడుని దేవుడు మాట్లాడేలా చేశాడు. ఈరోజు సువార్త ప్రకటించడానికి కావలసింది ధైర్యం. ఏమండి, మత ఉన్మాదులు జరుగుతున్న రోజుల్లో దేవుని గురించి ప్రకటించడానికి భయపడుతున్నారు, కానీ నువ్వు ఆయన చెప్పినట్టుగా మాట్లాడినట్లయితే తప్పకుండా ఒక అద్భుతం, ఒక మహిమ కార్యం. ఆ ట్రైన్లో ఒక మోగవాడు లేచి మాట్లాడుతున్నాడు, ఆయన దేవుడు పంపించిన మనిషి. వినండి, నీతిమంతుడు ఎలా ఉంటాడు, నీతిమంతుడు లక్షణాలు ఎలా ఉంటాయి, నీతిమంతుడిలో ఉన్న క్వాలిటీస్ని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనం ఎంతకు నీతిమంతులమా కాదా అనేది కూడా ఈ వాక్యం విన్న తర్వాత అర్థమవుతుంది. వినండి, బైబిల్ తీసుకోండి. యోబు గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనం. 27వ అధ్యాయం. యోబు గారు ఒక మంచి మాట చెప్పాడు, ఇక్కడ విందాం. నా నీతి, మళ్ళా చదువు, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటిని
అంతటి విషయములో ఆ మెయిన్ చూసావా, యోబు మాట్లాడుతున్నాడు, నేనేం చేస్తానో తెలుసా, నాకు ఒక నీతి ఉంది, ఆ నీతిని నేను వదిలిపెట్టను. నాకు ఒక భక్తి ఉంది, ఆ భక్తిని నేను వదిలిపెట్టను. నాకంటూ ఒక ప్రార్థన జీవితం ఉంది, ఆ ప్రార్థనను నేను వదిలిపెట్టను. నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి నేను గట్టిగా పట్టుకుంటాను. నాకంటూ ఒక యథార్థమైన జీవితం ఉంది, ఆ జీవితాన్ని దయచేసి నేను వదిలిపెట్టను. నీతి. నీతి అంటే అర్థం చెప్పండి. నీతి అంటే నిజాయితీ. అంటే నీతిగా ఉండటం అంటే ధర్మాన్ని పాటించటము. నీతిగా ఉండటం అంటే తప్పు చేయకుండా ఉండటము. నీతిగా ఉండటం అంటే మంచి పనులు చేయడానికి ప్రయత్నించటము. ఉదాహరణ, అతడు నిజమే మాట్లాడతాడండి అంతే. ఏంటి, అతడు అబద్ధం చెప్పడండి అంటే అర్థం ఏంటి, అతను నీతిమంతుడు. ఉదాహరణ, ఒక పరుసు దారిలో వెళ్తూ ఉంటే నీకు దొరికింది. ఆ పరుసు నిండా డబ్బు ఉంది. ఆ పరుసులో డబ్బుతో పాటు అడ్రస్ కూడా ఉంది. ఏముంది, ఆ పర్సులో డబ్బుంది, పర్సు నిండా డబ్బుంది, 500 రూపాయల నోట్లు. దాంతో పాటు ఆ పర్సు ఎవరిదో అడ్రస్ కూడా ఉంది. ఇప్పుడు నీతిమంతుడైతే ఏం చేస్తాడు, వెంటనే అడ్రస్కు ఆ పర్సును పంపిస్తాడు. అర్థమైందా? ఆటోలో వెళ్తున్నాం, మన బ్యాగు పోయింది, 5 లక్షల రూపాయలు అందులో ఉన్నాయి. ఆటో డ్రైవరు ఆ బ్యాగును తీశాడు. ఆ ఆటోలో మనం దిగిపోయిన తర్వాత ఆ బ్యాగు పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి 5 లక్షల రూపాయలు అప్పగించిన వారు లేరా, ఉన్నారు. వాడిని ఏమంటాం, నీతిమంతుడు. అది నీతిమంతుడు. రైతు పొలంలో పనిచేస్తూ ఉన్నాడు, అరక దున్నుతూ ఉన్నాడు. ఆ ఆ నాగేళ్ళకి ఏదో ఒక తగిలింది. తీరా చూస్తే ఒక బిందె ఉంది. బిందె తెరిచి చూస్తే బిందె నిండా బంగారపు నాణ్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాడు నీతిమంతుడైతే, వాటిని సరాసరి తీసుకొని ప్రభుత్వానికి అప్పగిస్తాడు. ఇది నీతిమంతుడికి ఉండే లక్షణాలు, నీతిమంతుడి యొక్క క్యారెక్టర్. మాట తప్పేవాడు కాదు, అబద్ధము చెప్పేవాడు కాదు, అవినీతి పనులు చేసేవాడు కాదు. నీతిమంతుడికి ఉండేది ఏంటంటే, ఏమంటున్నాడు, నా నీతిని నేను ఎలా పట్టుకుంటాను, గట్టిగా పట్టుకో. ఈ నీతిని బట్టేగా భార్య వచ్చి చచ్చిపోవయ్యా నువ్వు, ఇంకా యథార్థతని పోరాడుతున్నావేంటి, ఏముందని నీతిగా బతకాలి, ఏం చేశాడని దేవుణ్ణి ఆరాధించాలి, ఏమి ఇచ్చాడని దేవుణ్ణి మహిమపరచాలి. ఇచ్చినట్టే ఇచ్చి అన్ని తీసుకున్నాడే, దీవించినట్టే దీవించి అన్ని శాపానికి గురి చేశాడే మనల్ని. యథార్థతను పట్టుకొని ఊగులాడుతున్నావు ఎందుకు, చచ్చిపో. ఏం చేసి, దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఏవు గురించి మీరు చదవండి. ఏవు యథార్థతను మాత్రము వదిలిపెట్ల, నీతిని మాత్రము వదిలిపెట్ల. యథార్థంగా ఉండటం తన జీవితం. అందుకే నీ భక్తి నీకు ఎవరు మాట్లాడకూడదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, పుట్టించిద్ది. నువ్వు నిజంగా భక్తి చేయి, సింహాల భూమిలో దానియేలు కూర్చున్నట్టుగా నువ్వు భక్తిగా ఉన్నట్లయితే కూర్చుంటావు. నువ్వు నిజమైన భక్తి చేయి, అగ్ని గుండములో కూడా నువ్వు చల్లార్చగలే శక్తి నీకు వస్తుంది. వినండి, నీతిగా ఉండే కొన్ని లాభాలు ముందు చూపిస్తాను. కొన్ని లాభాలు, నీతిగా నువ్వు ఉండి ఏమిటి లాభం. ఒకటి 32వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనం. 32:17 యెషయా గ్రంథం 32:17. నీతి ఏం చేస్తుందండి, నువ్వు నీతిగా ఉంటావా, నిజాయితీగా బ్రతుకుతావా, యథార్థంగా బ్రతుకుతావా, భక్తిపరుడుగా ఉంటావా. ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. నీకు లంకె బిందె ఒకటి దొరికింది, నీతిమంతుడు తీసుకెళ్ళి ఏం చేస్తాడు, ప్రభుత్వానికి అప్పగిస్తాడు, ఇంట్లో దాచుకోడు. దారిన వెళ్తూ ఉంటే ఒక పర్సు దొరికింది, పర్సు నిండా డబ్బు ఉంది, అందులో అడ్రస్ ఉంది. కానీ నీతిమంతుడైతే దాన్ని ఇంటికి తెచ్చుకోడు, జోబులు పెట్టుకొని రాడు, ఆ పర్సు వారికి చేరేస్తాడు. ప్రియులరా, నీతిమంతుడికి ఉండే లాభం ఏమిటంటే తన ఇంట్లో సమాధానం ఉంటుంది. హల్లెలూయా. నెమ్మదిగా ఉంటాడు. అదే పర్సు నిండా డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టుకో, ఎలా ఉంటుంది చెప్పండి, నిద్ర పడుతుందా నీకు? పర్సు దొరికిందండి,
ఇంచుమించు ₹1,00,000 అందులో ఉన్నాయి. ₹1,00,000 పర్సులో ఉన్నాయి. ఇప్పుడు తెచ్చుకున్నావు, నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు. ప్రశాంతంగా పడుకుంటావా? అన్నం మెతుకులు ఎత్తావా? ఆలోచించండి. కారణం ఏంటి తెలుసా? నెమ్మది ఉండదు. ఎవరికి? నిజాయితీగా లేనప్పుడు. నీతిగా లేనప్పుడు నీ ఇంట్లో సమాధానం ఉండదు. ప్రశాంతంగా తినలేవు, ప్రశాంతంగా నిద్రపోలేవు. నెంబర్ 2, రెండోది రెండో సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. 2 సమూయేలు గ్రంథం 22, 21. నా నీతిని బట్టి ఆయన నాకేమిస్తాడు? ఫలమునిస్తాడు. మంచి ఫలితం నువ్వు చూస్తావు. నువ్వు నీతిగా ఉండు, మంచి ఫలములు నీ ఇంటికి వస్తాయి. మంచి లాభం నువ్వు పొందుకుంటావు. మంచి విజయాన్ని నువ్వు చూడగలుగుతావు. మంచి ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. ఎప్పుడు? నా నీతిని బట్టి నాకు ఏమొస్తుంది? ప్రతిఫలం పొందుకుంటావు. అందుకే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఈ రెండు తప్పకుండా నీ వెంట ఉంటాయి. నువ్వు చచ్చిపోయినా కూడా నేను వదిలిపెట్టావు. నువ్వు మట్టిలో కలిసిపోయినా కూడా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినా కానీ ఈ రెండే నీ వెంట వచ్చేది. ఈ భూమి నుంచి నువ్వు తీసుకొని వెళ్ళాలి అనుకుంటే రెండు ఉన్నాయి. ఒకటి మంచి, చెడు. అందుకే నీ నీతికి తగిన ఫలము ఈ లోకంలో కొద్ది కాలము జీవిస్తాము. మంచిగా చేయి, ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. నెంబర్ 3, మూడోది, నీతిగా ఉంటే వచ్చే లాభం. మూడోది 14వ అధ్యాయం సామెతలు 34వ వచనం. 34వ వచనం. నీతి జనములో ఘనత తెచ్చిపెడుతుందండి. నీతిలో కింద రాయబడింది పాపము. పాపము మనిషిని అవమానానికి గురి చేస్తుంది, తలదించుకునేలా చేస్తుంది. అదే నీతిగా ఉంటే, ఇందాక అబ్బాయి చెప్పాడు చూడు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంటే వాడు నీతిగా ఉన్నాడు, దేనికి భయపడడు. నిజాయితీగా ఉన్నాడు, ఎవరికి భయపడడు. యథార్థంగా ఉన్నాడు, దేనికి కలతపడడు. ఏమి జరిగినా సరే ధైర్యంగా ఉంటాడు. ఎంతమందిలో తల ఎత్తుకొని ఉంటాడు, తప్పు చేయలేదు కాబట్టి. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంటే నీతిమంతులకు ఘనత ఉంది, సన్మానాలు ఉన్నాయి, సత్కారాలు ఉన్నాయి, చప్పట్లు కొడతారు. బలా బలా బలా. ఆఖరిగా నీతి వలన లాభం ఏమిటంటే నీతి మనల్ని మరణము నుండి కూడా కాపాడుతుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. 10వ అధ్యాయము 2వ వచనం. నీతి మరణము నుండి కూడా నిన్ను రక్షిస్తుంది. నీతి మరణము నుండి నిన్ను తప్పిస్తుంది. నీతి మరణము నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఇవన్నీ లాభాలు చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలారా. నీతి అంటే సత్యమే మాట్లాడతాడు. నీతి అంటే న్యాయం పాటిస్తాడు. నీతి అంటే తప్పుడు పనులు చేయడానికి ఇష్టపడడు. నీతి అంటే మంచి పనులు చేయడానికి మాత్రం ప్రయత్నము చేస్తూ ఉంటాడు. ఇంచుమించు నీతిమంతుడికి ఉండే 7 లక్షణాలు చూపించబోతున్నాను. ఎన్ని వింటారా? 7. 3 చెప్పేవాడిని. ఎన్ని లక్షణాలు? ఎలా చూపించకూడదు, ఎలా చూపించాలి, అలా 7 విషయాలు. ఒక నీతిమంతుడికి 7 లక్షణాలు ఉంటే చాలు, అద్భుతం జరుగుతుంది. ఈ 7 లక్షణాలు ఉంటే చాలు, గొప్ప కార్యాలను చూడబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. నీ మనవుడిని గమనిస్తానే ఉండాలి, నువ్వు దగ్గర ఉండాలి. వాడిని కిడితే పోతుండాలి, ఎక్కడ పడతాడో తెలియదు. మళ్ళీ చర్చికి వచ్చి మా ఓడికి ముక్కు పగిలింది, పళ్ళు ఉన్నాయి అంతవరకు వీలు లేదు. దేవునికి చెడ్డ పేరు కదా. పిల్లలను తల్లులు గమనించాలి. అందుకే చెప్తున్నాను, వాళ్ళ పక్కనే ఉండి మీరు వాక్యం వింటూనే పిల్లలను గమనిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఒక ప్రాంతంలో ఆత్మ వండుకొని అందరు ఆత్మతో దేవుడు ఉన్నాడు కానీ అందరు కళ్ళు మూసుకుంటే ఒక పిల్లని ఆత్మ వెతుకుతుంది, తొక్కేసిందండి బాబు, చచ్చిపోయాడు. అయితే అద్భుతం ఏంటంటే ఎక్కడైతే ఆ పిల్లడు చచ్చిపోయాడు అక్కడే మళ్ళీ ప్రార్థన చేస్తే ఆ పిల్లడు బతికాడు. ఇది 20 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. ఇప్పుడు కాదండి, నంద్యాల అనే పట్టణంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని తల్లులు పిల్లలను గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్న చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు. వినండి, నీతిమంతుడికి ఉండే 7 లక్షణాలు ఏముండాలి?
ఈరోజు అవి మనలో ఉంటే బాగుంటుందేమో. అవి ఏమిటో మనం చూడబోతున్నాం. మొదటి లక్షణము, దేవుడు వారవలేనిది నీతిమంతుడు కూడా ఓర్చుకోలేడు. లేక దేవుడు అసహించుకునేది నీతిమంతుడు కూడా అసహించుకుంటాడు. దేవుడికి ఇష్టం లేదు, నీతిమంతుడు కూడా ఇష్టం ఉండదు. దేవుడు ఆ పాపాన్ని చూసి ఓర్చుకోలేకపోయాడు, నీతిమంతుడు కూడా ఓర్చుకోలేడు. దేవుడు దాన్ని చూసి అసహించుకున్నాడు, చీ అన్నాడు, నీతిమంతుడు కూడా ఉంటాడు. సంఖ్యాకాండం 25 11 వచనం. 25:11 వచనం. వారి మధ్యలో నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన నేను వారవలేక ఉండియు, చూసావా, నేను ఓర్చుకోలేకపోయాను. దేవుడు చెప్తున్నాడు మోషేకు, నేను వారవలేకపోయాను, నాకు అసహ్యం అనిపించింది, నాకు బాధేసింది, చంపాలి అనుకున్నాను. కానీ నాలాగా ఒకడు ఆలోచించాడు. దేవుడు అంటాడు, నాలాగే ఒకడు ఆలోచించాడు. నేను దేన్నైతే ఓర్చుకోలేకపోయానో, దేన్నైతే అసహించుకున్నానో, దాన్ని ఒకడు అసహించుకున్నాడు. ఏం జరిగింది ఈ అధ్యాయములు అంటే, 25వ అధ్యాయం మొదటి వచనంలో మోయాబు రాండ్రులతో ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారం చేయడం జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు దేవుడు కోపగించుకొని, దుర్మార్గమైన పనులు చేస్తున్న వీరిని చంపేద్దాము అని తన కోపం ఇశ్రాయేలు మీద రగులుకున్న సందర్భంలో కొంచెం కిందకు వస్తే మిద్యాను దేశం నుంచి ఒక అమ్మాయిని ఒక ఇశ్రాయేలుడు తెచ్చి ఆమెతో వ్యభిచారం చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు ఇది గమనించినటువంటి అహరోను మనోడు, ఎవరు? అహరోను మనోడు, ఇక్కడ పేరు రాశాను. అహరోను ఏ పేరు? ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు అనే పిల్లవాడు ఇది చూసి, ఇది పాపం కదా, ఈ పని చేస్తున్నాడని వెళ్ళి ఒక్క ఏటున నరికి చంపేశాడు. వ్యభిచారం చేస్తున్న సమయంలో చేసిన పని. దేవుడు ఏమనుకున్నాడు? అసలు మొత్తాన్ని చంపేద్దాం. దేవుడు ఏమనుకున్నాడు? నా కోపం వారి మీద రగులుకుంది. అయితే ఎప్పుడైతే ఈ కుర్రవాడు చిన్నవాడు చేసిన పని దేవుడు చూశాడో, ఆయన కోపము నుంచి మరలుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే కొన్నిసార్లు మనం బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. దేవుని స్థానాన్ని వీలైతే మనమే తీసుకోవాలి. మన పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు మనమే దేవుని స్థానంలో నిలబడి తప్పు అని వారికి బుద్ధి చెప్పాలి. ఆ రోజు దేవుడు చేయవలసిన పని, ఒక కుర్రవాళ్ళు లేచి ఆ చేసినటువంటి వ్యభిచారం చేస్తున్న వాడిని ఎప్పుడైతే చంపాడో, దేవుని కోపం ఆగిపోయిన తరువాత ఎక్కడది 9వ వచనం. చనిపోయేది 6వ వచనం నుంచి చదువు, బాగుంటుంది. 25:6. ఇదిగో గుడారము యొక్క ద్వారమునొద్ద కనుల ఎదుటను సహోదరుని యొద్దకు ఒక మిద్యాని స్త్రీని తోడుకొని రాగా, అహరోను మనోడు ఫీనెహాసు అది చూసి లేచి ఈటెను చేత పట్టుకొని వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ స్త్రీని కడుపులో పొడిచేసాడండి. పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీలలో చూసావా, తెగులు వచ్చింది. అప్పటికి ఎంతమంది చచ్చిపోయారు? 29వ వచనంలో అప్పుడుగా 24,000 మంది దేవుని కోపానికి గురైపోయారు. దేవుని స్థానాన్ని తీసుకున్నాడు. దేవుని యొక్క వారవలేనితనము ఇలాంటిది తను కూడా ఓర్చుకోలేకపోయాడు. అహరోను మనోడు వెళ్ళాడు, దేవుని స్థానాన్ని తీసుకొని దేవుడు చేయవలసిన పని తను చేశాడు. తెగులు ఆగిపోయింది, దేవుని కోపం చల్లారిపోయింది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు వారవు లేనిది ఒక మనుషులుగా దేవుడు అసహించుకునేది మనం కూడా చీ అని ఆయన అంటాడు. మనం కూడా చీ అనాల. ఆయనకి ఏది అసహ్యమో, ఆయనకి ఏది ఆ, ఇబ్బందిగా ఉందో మనకు కూడా ఇబ్బందిగా ఉండాలి. 106వ కీర్తన. ఈయన గురించి ఎక్కడ రాశారు చూడండి. 106వ కీర్తన 30వ వచనం. 106వ కీర్తన 30వ వచనం. చేయగా ఆ తెగులు ఆగిపోయెను. ఎవరు పరిహారం చేశారు అండి? అర్థమైందా మీకు? నీతిమంతుల్లో ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటంటే, దేవునికి ఇష్టం లేనిది వాడు కూడా ఇష్టపడటానికి వీలేదు. దేవుడు అసహించుకునేది, నీతిమంతుడిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు కూడా అసహించుకోవాలి. దేవుడు ఓర్చుకోలేనిది నువ్వు కూడా ఓర్చుకోలేవు. అందుకే ఈరోజు అనేక మంది దేవుని కోసం నిలబడుతున్నారంటే, దేవుడు ఓర్చుకోలేకపోతున్నాడు కాబట్టి, మనిషి కూడా వాడు పాపం చేస్తున్నప్పుడు ఓర్చుకోలేకపోతున్నాడు కాబట్టి, ఈరోజు ఆ మాటలు చెప్పినందుకు చంపిపోయాడు, బుద్ధి చెప్పినందుకు చంపేస్తున్నారు, ఇది పాపము అని చెప్పినందుకు కాల్చి పడేస్తున్నారు. నీతిమంతుడిగా నువ్వు ఉన్నట్లయితే దేవునికి ఇష్టం లేనిది నీకు కూడా ఇష్టపడటానికి వీలు లేదు. నెంబర్ 2, రెండోది. 7 మాటలు కాబట్టి త్వరగా. రెండోది, నీతిమంతుల్లో ఉండే రెండో లక్షణం ఏమిటంటే ఇతరులను అవమానపరచడు. గుర్తుపెట్టుకోండి. ఏం చేయడండి? ఇతరులను ఏం చేయడు? అవమానపరచడు. ఎవరు? నీతిమంతుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. యేసేపు, ఆమె భర్త అయిన యేసేపు ఎవరి భర్త? తల్లి అయిన మరియా, యేసు తల్లి అయిన మరియా భర్త యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడాలి. ఒక మంచివాడైతే, ఒక నీతిమంతుడైతే, ఒక యథార్థవంతుడైతే, ఒక భక్తి పరుడైతే, ఒక ప్రార్థనా పరుడైతే, ఒక ఆత్మీయుడైతే అందరిలో నిలబెట్టి నువ్వు తప్పు చేశావు అని చేయి చూపించి వాడి గురించి మాట్లాడటం, నువ్వు పాపం చేశావు నేను చూశాను అని 10 మందికి చెప్పడం, చూసినా కూడా దాన్ని మనసులోనే పెట్టుకుంటాడు. తనకు కనిపించినా కూడా 10 మందికి చెప్పుకోడు, 10 మందికి చెప్పడు. ఆ రోజు మరియ తల్లి ఆమె పెళ్లి చేసుకుంది. ఏది వివాహము జరగక ముందు ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆయనకు తెలిసింది ఏంటంటే నీ భార్య అయిన మరియా గర్భవతి. ఎవరు చెప్పారో తెలియదు కానీ, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు కానీ యేసేపు దాకా వచ్చిందండి. ఏమని? మరియా 3వ నెల, మరియా ప్రెగ్నెంట్, మరియా గర్భవతి. యేసేపు ఏంటిది ఇలా జరిగింది అని ఎవరో అంటే, ఏ పాపం నాకైతే తెలియదయ్యా, మేమిద్దరము పెళ్ళయింది వాస్తవమే, రింగులు మార్చుకుంది వాస్తవమే, దండలు మార్చుకుంది వాస్తవమే, కానీ మేము ఆమెతో ఎప్పుడు వెళ్ళలేదు, ఏ రోజు కూడా ఆమెతో నేను కూర్చోలేదు, ఆమెతో కలవలేదు నేను, ఇది ఎలా జరిగిందో దేవుడికే తెలుసు అని మనసులో పెట్టుకొని మదన పడుతున్నాడు, మనసులో పెట్టుకొని ఏడుస్తున్నాడు, మనసులో పెట్టుకొని వేదనకు గురయ్యాడు, గుండె పగిలిపోయే పరిస్థితి. ఎలా జరిగింది? ఈరోజు మనం ఒకవేళ భర్తల గురించి ఆలోచిస్తే, పొరపాటు చేసిన భార్యలను ఎంతమంది ప్రేమిస్తున్నారు, ఎంతమంది శారదీస్తున్నారు, ఎంతమంది దగ్గరకు తీస్తున్నారు. అలా తప్పు చేయమని నేను ప్రోత్సహించలేదు. పొరపాటు జరిగింది, తప్పు ఎక్కడో జరిగింది. అలాంటప్పుడు ఒక భర్తగా, ఒక మంచి భార్యగా నీ భర్తను ప్రేమించే దానివైతే 10 మందికి నీ భర్త గురించి ప్రచారము లేదు. పంచాయతీ పెట్టి నీ భర్తను పిలిపించి అందులో కూర్చోబెట్టవు, నీ భార్యను తీసుకుని వచ్చి ఆమెను అవమానపరచవు. తెలుసా మీకు? యేసేపు గురించి గతంలో చెప్పారు. ఒక అద్భుతమైనటువంటి మంచివాడు. ఎంత మంచివాడంటే తను చేసుకునే అమ్మాయి ఇలా తెలిసింది కూడా ఎవరికి, కనీసం తల్లిదండ్రులు కూడా చెప్పినట్లేదు. తనలో తాను అనుకుంటున్నాడు ఏంటి తెలుసా? ఎవరికి చెప్పొద్దు, రహస్యంగా ఆమెను చేద్దాం. ఒక నీతిమంతుడు అవమాన
ఒక నీతిమంతుడు, ఇదిగో కొడుకు తప్పు చేశాడు, కూతురు తప్పు చేసింది, వాళ్ళను 10 మందిలో పెట్టి ఆగపరచడు, అవమానపరచనే పరచడు. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండానికి వెళ్ళండి, 9వ అధ్యాయానికి వెళ్ళండి. 22వ వచనం చదువయ్యా. 21 చదువు, 21 చదువు. ఆదికాండము 9వ అధ్యాయం 21వ వచనం చదువు. ఏమట? ద్రాక్షారసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండటం చూసి బయట ఉన్న తన ఇద్దరు అన్నలకు, చూసావా ఇది మర్యాద అసలు ఏమండి? నీతిమంతుడైన వాడు ఇతరులను అవమానపరచడు. ఇతరులను అవమానపరచడంటే ఇంట్లో వాళ్ళని ఎలా అవమానపరుస్తాడు మీరు చెప్పండి? దారిన పోయే దానయ్య తప్పు చేస్తూ నీకు కనిపించాడండి. ఆవిడ నీకు కనిపించింది ఎక్కడో, అతను ఎక్కడో కనిపించాడు నీకు. వాళ్ళ గురించి 10 మందికి చెప్పని ఈడు నీతిమంతుడుగా ఉన్నవాడు ఇంట్లో వాళ్ళ గురించి చెప్తాడా? ఆ రోజు తల్లి అయిన మరియా, యేసేపు భర్త, మరియ తల్లి భర్త యేసేపు ఏమన్నాడో తెలుసా? నేను రహస్యంగా విడనాడుతాను కానీ ఆమెను 10 మందిలో పెట్టను. అయితే ఇక్కడ ఒక సొంత కొడుకు చిన్నవాడు, 3 కొడుకులు నోవాహుకు అయితే చిన్నవాడు హాము ఏం చేశాడో తెలుసా మీకు? తండ్రి వస్త్రహీనుడై మత్తుడై ఉన్నప్పుడు చూసి వెళ్ళి గబగబా వెళ్ళి ఏదో దుప్పటో లింగో పంచో కప్పాల్సింది పోగొట్టి బయటికి వచ్చి, రే రాండ్రా నాన్న ఎలా ఉన్నాడు వీడు, వద్దుండకర్లా. ముసలదైన అమ్మ, ముసలవాడైన తండ్రి సరి అయిన బట్టలు కట్టుకోలేరు, దోపుకోలేరు, సరిగా ఉండలేరు. కొన్నిసార్లు వాళ్ళ బట్ట జారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక కూతురుగా, ఒక కొడుకుగా నువ్వు చేయవలసిందే, చెప్పవలసిన దాన్ని చెప్పొచ్చా? 10 మందికి చెప్పొచ్చా అసలు? ఒక ఇంట్లో ఉన్నవాడివై ఉండి ఒక కొడుకుగా నువ్వు చేయవలసిన పని ఏంటి? ఎన్నోసార్లు చెప్పాను, పెద్దవాళ్ళైన తల్లిదండ్రులు పసి పిల్లలతో సమానం తెలుసా మీకు? అమ్మ నాన్న పెద్దవాళ్ళై ముసలి వాళ్ళై చేతులు కాళ్ళు వణుకుతూ సరిగా నిలబడలేక కూర్చోలేక బాత్రూమ్ కూడా ఇబ్బంది పడుతున్న వారంటే వాళ్ళు నీకు పసి పిల్లలతో సమానం. చిన్నప్పుడు ఒక చిన్న బిడ్డను 3 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా ఏ విధంగా ఆ బిడ్డకు ఆలన పాలన చేసావు ఒక తల్లిగా తండ్రిగా, ముసలి వాళ్ళైన అమ్మా నాన్నలు కూడా పిల్లలకు ఒక పసి బిడ్డలతో సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులుగా కూతుర్లుగా నీకుంది. ఆ రోజు తండ్రి మత్తుడై దిగంబరిగా ఉన్నప్పుడు ఇదిగో కానాను తండ్రి అయినటువంటి హాము వెళ్ళి ఏం చేశాడు? కప్పవలసిన వాడు ఇప్పి అందరికీ చెప్తున్నాడు, చూడరా నాన్న ఎలా ఉన్నాడు, బుద్ధి లేదు నాన్నకు, అంత 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 తాగాల అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ ఇద్దరు వచ్చారు. ఏం చేశారో తెలుసా? ఇద్దరు కొడుకులు, పెద్దవాళ్ళిద్దరూ ఆ నాన్నను వీరికి ఆ దశముల కాన రాకుండా వారి ముఖానికి గుడ్డేసుకొని ఒక దుప్పటో లేక ఒక పంచో లేక ఒక లింగో లేక ఏదో తెచ్చి ఆ తండ్రికి కప్పేశారు. అట్లా మత్తు దిగిపోయింది. దిగిపోయిన తర్వాత ఎవరో చెప్పారు, నాన్న నువ్వు ఎలా ఉంటే ఇదిగా ఆడెళ్ళి అందరికీ చెప్పాడు అనగా అది ఎప్పుడైతే చెవిన పడిందో, చెప్పించవలసింది చిన్న కొడుకును కానీ వాడి సంతానాన్ని చెప్పించేశారు. చదవండి చదవండి ఆదికాండం 9వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానానును చాలే వదిలేమ్మ. ఏమయ్యాడండి? ఎవరిని చెప్పించాలి? ఎవరిని చెప్పించాలి? కానాను ఎవరు? ఆమె కొడుకు. ఆమె అంటే ఎవరు? చిన్నవాడు, నోవాహు చిన్నవాని కుమారుడు కానాను. చెప్పించాల్సింది చిన్న కొడుకును, కానీ మనోడిని చెప్పించుకోలేదు అండి. చూసావా? అదే శాపము పిల్లలకు వస్తుందంటే ఇదే. తల్లిదండ్రులు చేసిన పాపం మూట కట్టుకొని బిడ్డల మీదకి తిరిగి వస్తుంది. కర్మ అంటారు హిందువులు దీన్నే. ఎవరికి శాపనార్థము?
ఎవరికి కష్టము, ఎవరికి శ్రమ, ఎవరికి నష్టము, తండ్రి చేసినటువంటి పొరపాటు పిల్లల మీదకి వచ్చి పడిందండి ఇక్కడ. అందుకే తల్లిదండ్రులు చేసింది 3-4 తరాలు అంటాడు మోసే. ఒక తరం కాదు, 3-4 తరాలు. అందుకే అమ్మా నాన్నలకు జాగ్రత్తలు చెప్తారు. పిల్లలు ఉన్నారు జాగ్రత్త. సామెతల గ్రంథం 17వ అధ్యాయం ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చదవండి ఇప్పుడు. 9వ వచ్చింది. ప్రేమను వృద్ధి చేసేవాడు తప్పిదములను, ఇప్పుడు చెప్పండి, దేవునికి తలపైకి నాకు చూడండి. ప్రేమను వృద్ధి చేసేవాడు, ప్రేమను కనుపరిచేవాడు, ప్రేమను ఫలింపును దయచేసేవాడు, ప్రేమించే భర్త, ప్రేమించే భార్య, ప్రేమించే పిల్లలు, ప్రేమించే తల్లిదండ్రులు ఏం చేయాలి? దాచిపెట్టాలి. అర్థమైందా? తప్పిదములు తీసుకెళ్ళి 10 మందికి దండోర కొట్టకూడదు. నా కొడుకు ఇలా, నా కూతురు ఇలా చెప్పకూడదు, తప్పు కదా. నీతిమంతుడిలో ఉండే రెండో లక్షణం ఏమిటో తెలుసా? ఎవ్వరిని తన ద్వారా అవమానపరచడు. ఆ రోజు మరియను విడిచిపెట్టాలనుకున్న యేసేపు, దేవుడే దిగి వచ్చాడు, దేవదూతను పంపించాడు. యేసేపు, ఈ భార్యను చేర్చుకున్నట్టుకు వెనకాడొద్దు నువ్వు. ఆమె నువ్వు అనుకున్నట్టు గర్భవతి కాదో, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది. ఆమెకు పుట్టబోయే శిశువు సామాన్యుడు కాదు, ప్రజలను రక్షించే దేవుడు, సృష్టికర్త ఆమె గర్భంలో వచ్చాడంటే ఆ రోజు యేసేపు తొందరపడి అవమానపరుస్తుంటే ఏమండి? ఆలోచించండి, ఒకసారి వెనక్కి వెళ్ళండి. యేసేపు ఆ రాత్రి అసలు ఆలోచించకూడదు. ఎవడో చెప్పాడు మధ్యాహ్నం వచ్చి, ఎవడో 3 గంటలకు సాయంకాలం వచ్చి చెప్పాడు, ఒరే మరియ గర్భవతిరా అన్నాడు. టైం 4 అయిపోతుంది. 5 గంటల కల్లా వెళ్ళి ఒక కత్తి తీసుకొని వెళ్ళి మరియ పీకను కోసి పడేయాలి. ఇది జరగాలి. ఆవేశపరుడు చేసే పని ఇది. అర్థమైందా? యేసేపు ఆవేశపరుడైతే, యేసేపు నీతిమంతుడు కాకపోతే, యేసేపు నిజాయితీపరుడు కాకపోతే, యేసేపు యథార్థవంతుడు కాకపోతే ఆ రోజు మరియమ్మను చంపేయాలి. లేదా మరియమ్మను రాత్రి 7 గంటల కల్లా అందరినీ పోగు చేసి ఇది ఏం పని చేసిందో చూడండి మాట్లాడాలి. అందరిలో నిలబెట్టి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మరియను రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇదే జరగాలి. తెలుసా మీకు? యేసేపు ఎలాంటి వాడండి? ఆ రోజు ఆమనేవాడు తండ్రిని కప్పవలసిన వాడు అందరికీ విప్పి, నాన్నజుడు ఎలా పరిస్థితుల్లో జీవిస్తున్నాడో అది ఒక అద్భుతమైన నీతిమంతుడు నోవాకు. అలాంటి వాడిని ప్రచురం చేసి ఆఖరికి తన కుటుంబానికి శాపాన్ని తెచ్చిపెట్టాడు. ప్రేమను వృద్ధి చేసేవాడు, ప్రేమను ఫలింపును చేసేవాడు, ప్రేమను అభివృద్ధి చేసేవాడు తప్పిదములన్నీ దాచిపెట్టాడు. ప్రేమ అన్నిటినీ కప్పుతుందా, ఇప్పుతుందా? అమ్మా, ప్రేమించే భర్తగా, భార్యగా, తల్లిదండ్రిగా తప్పవలసిన వారు ఇవ్వటానికి వీలు లేదు. మూడో మాట, నీతిమంతుల్లో ఉండే మూడో లక్షణం ఏమిటంటే పొరుగు వారికి దారి చూపిస్తాడు. పొరుగు వారికి ఏం చూపిస్తాడు? దారి చూపిస్తాడు. దారి తప్పియడండు, దారి తప్పియడు. లేక పొరుగు వారికి సహాయం చేస్తాడు. చదవండి ఆ మాటలు. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనం. సామెతలు 12:26 చదవమ్మ గట్టిగా. నీతిమంతులు తన పొరుగు వారికి దారి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసావా? అడ్రస్ అడిగితే చెప్పరు కొంతమంది. ఏమండి? తెలియక పలానా హాస్పిటల్కి వెళ్ళాలని అడ్రస్ మాకు తెలియదు. కాస్త నిలబడి, బ్రదర్ మాకు చదువు రాదు, అది అక్కడికి వెళ్ళి చదువుకున్నాడు ఒక మార్గం చెప్తే ఏమైంది? తెలియకపోతే అరే చదువు వచ్చి కూడా చెప్పనటువంటి వాడు. నీతిమంతుల్లో ఉన్న మూడో లక్షణం ఏమిటో తెలుసా? తన పొరుగు వాడికి దారి చూపిస్తాడు, పొరుగు వాడికి సహాయం చేస్తాడు, పొరుగువాడి ఆపదలో ఉంటే ఆదుకుంటాడు, కష్టంలో ఉంటే, నష్టంలో ఉంటే వెళ్ళి పలకరిస్తారు. ఒక నీతిమంతుల్లో ఉండే లక్షణాలు ఇవి. 15వ అధ్యాయం కీర్తనలు 3వ వచనం చూడు. 3వ వచనం చూడు.
ఆడడు, ఈడు చేయడు. ఆ, చూసావా? ఏం చేయడండి? నీతిమంతుడు ఏం చేస్తాడు? పొరుగు వారికి దారి చూపించడమే కాదు, సహాయం చేస్తాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? పొరుగువాడికి అట్టివాడు, అట్టివాడు అంటే నీతిమంతుడు ఏం చేయడు? తిరస్కారంగా మాట్లాడు, వాడి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న వాక్యం తెలిసిన వారు తప్పకుండా సాకారులుగానే ఉంటారు. ఉదాహరణ, ఆ రోజు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వస్తున్న ఒక అతను దొంగల చేతిలో చిక్కాడు. దొంగల చేతిలో పడ్డ వ్యక్తిని దొంగలు కొట్టారు, తిట్టారు, వాడి మీద ఉన్న వస్త్రాలు దోచుకున్నారు, కొన ప్రాణంతో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ దారిన లేవీడు వెళ్ళాడు, పట్టించుకోలే. యాజకుడు వెళ్ళాడు, పట్టించుకోలే. ఆఖరికి సమరయుడు చూసి వాని దగ్గరికి వెళ్ళి వాడిని పరామర్శించి వాడి గాయాలన్నీ కడిగి కట్టి పూటకూని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి వానికి అప్పగించి 2 తలాంతులు ఇచ్చి ఇంకా ఏమన్నా కావాలంటే నేను చెల్లిస్తాను అని చెప్పి రేపు వచ్చినప్పుడు నీకు ఇస్తానని చెప్పి జాగ్రత్తలని చెప్పి వెళ్ళిపోయాడు. వాడు సమరయుడు అని రాయబడింది. ఎందుకు ఇదంతా చెప్పానంటే యేసు ప్రభు చెప్పిన ఉదాహరణ ఇప్పుడు చదవండి. లోకస్వార్త 10వ అధ్యాయం 36వ వచనం. లోకస్వార్త 10వ అధ్యాయం 36వ వచనం. కాగా చిక్కిన వానికి, ఈ ముగ్గురంటే ఎవరు? ముగ్గురున్నారు అక్కడ. ఒకడు లేవీడు, ఒకడు యాజకుడు, ఒకడు సమరయుడు. లేవీడు పట్టించుకున్నాడా? లేదు. యాజకుడు పట్టించుకున్నాడా? లేదు. సమరయుడు పట్టించుకున్నాడు, వానికి కావలసినంత చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు తన 12 మంది శిష్యులను అడుగుతున్నారు, ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు? లేవీడా, యాజకుడా, సమరయుడా? సమరయుడేగా. ఎలా పొరుగువాడయ్యాడు? చదువు. అతని మీద జాలి పడ్డాడు. పొరుగు వారికి దారి చూపించాలి. యేసుక్రీస్తు మార్గం గురించి నీకు తెలిస్తే సరిపోదు. నీకు తెలియని వారు ఎంతో మంది నీ వీధిలో ఉన్నారు. నీకు తెలియని వారు ఎంతో మంది నీ ఉద్యోగం దగ్గర కనిపిస్తారు. నీకు తెలియని వారు ఎంతో మంది, ప్రభు గురించి తెలియని వారు ఎంతో మంది మీ వ్యాపారం దగ్గర కనిపిస్తారు. మీరు చేసే పని దగ్గర కనిపిస్తారు. మీరుంటున్న ఏరియాలో కనిపిస్తారు. మీరు ప్రయాణం చేస్తున్న బస్సులో కనిపిస్తారు. వాళ్ళందరూ నీ పొరుగు వారే. యేసు ప్రభు గురించి నువ్వు తెలుసుకున్నావు, తెలుసుకున్న ఆ నిజమైన దేవుడి గురించి ఒక్కరికైనా చెప్పు, ఇదే దారి చూపిస్తుంది. ఆ రోజు సావు బ్రతుకుల్లో ఉన్న కొన ఊపిరితో కొట్టుకుంటున్న వాడికి ఒక సమరయుడు, ఒక అన్యుడు వెళ్ళి వాడిని పరామర్శించాడు. ఎవరు పొరుగువాడంటే ఒక అన్యుడు. అంతేకాదు, అసలు పొరుగువాడు అంటే వానికి సహాయం ఎలా చేయాలంటే వాడి స్థానములో నువ్వు ఉండి ఆలోచించు. అప్పుడు తప్పకుండా నీ జోబులో ఉన్న 100 రూపాయలు తీసి వాడికి ఇస్తావు. అయ్యా ఆకలి అవుతుంది నాయనా అని అంటూ వస్తారు చూడు, అలాంటప్పుడు ఒక్కసారి వాడి 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 యొక్క స్థానంలోకి వెళ్ళి అలా ఉంటే ఏం ఆశిస్తావు? ఎంత ఇస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు? ఏం కావాలని ఆలోచిస్తావు? ఆ రాయబడిన మాటలు అయ్యే. నీ పొరుగు వాడి స్థానంలోకి వెళ్ళు, వాడు నీకేం చేయాలి అని నీకు అర్థమవుతుంది. ఏం చేయాలనుకుంటున్నాడు? 100 రూపాయలు ఇస్తే వాటర్ ఇద్దానే అనుకుంటాడు. అది నీకు అనిపిస్తే 100 చీటి వాడి చేతిలో పెట్టు. 4వది, నీతిమంతుల్లో ఉండే 4వ లక్షణం ఏమిటి అంటే, 4వ లక్షణం ఏమిటంటే ఇక్కడ రాసిన మాట, అపకారానికి కూడా ఉపకారం చేస్తాడు. అపకారం చేసేవాడికి కూడా ఉపకారిగా ఉంటాడు. ఎవరతను? నీతిమంతుడు. ఎవరు చేశారు? దావీదు. ఎవరికి చేశారు? సౌలుకు. సౌలు ఎలాంటి వాడు? ఉపకారం చేసేవాడా? కానే కాదు. దావీదుకు అపకారం చేసేవాడు. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. టైం అయిపోతుంది, తొందరగా చదవండి. 24వ అధ్యాయం 17, 18. యెహోవా నన్ను చంపకుండా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడివై నా ఎడల బుద్ధి కనుక ఎవరివు నువ్వు?
నీతిమంతుడిలో ఉండే ఎన్నో లక్షణం ఇది? 4వ లక్షణం ఏంటి? అపకారం చేస్తున్న వాడికి కూడా ఉపకారం చేయాలి. ఇది నీతిమంతుల్లో ఉండాల్సిన గుణం. వాడు మనకు అపకారే, వాడు మనల్ని బాధ పెడుతున్నవాడే, ఆవిడ మనల్ని చిత్రవద చేస్తుంది, ఆవిడ వల్లే మన వ్యాపారం నష్టపోయింది, అతని వల్లే మన ఇల్లు నాశనం అయిపోతుంది, వారి వల్లే మనకున్న కొన్ని ఇబ్బందులు కలిగాయి. అయినప్పటికీ కూడా సౌలు ఆ విధంగా దావీదును చేసినప్పటికీ కూడా దావీదుకు సౌలు ఒకరోజు దొరికాడు. ఎలా దొరికాడో తెలుసా? ఒంటరిగా దొరికాడు. దావీదు పక్కన ఉన్న సైన్యం ఏమన్నారు తెలుసా? చంపేయి, దేవుడి అవకాశం ఇచ్చాడు, చంపేసేయి, ఇంతటితో వీడి కథ ముగించేయి. లేదు లేదు, అతను దేవుని అభిషేకము పొందినవాడు, దేవుని ద్వారా పిలువబడ్డవాడు. అలాంటి పని మనం చేయడానికి వీల్లేదో వాడిని చంపనవసరం లేదని వెళ్ళి సౌలు రాజు యొక్క అంగీ కొన కోసుకొని వచ్చేసాడండి. బయటికి వెళ్ళి సౌలా సౌలా చూడు, నిన్ను చంపటం 5 నిమిషాలు పడదు నాకు, చితుకులో చంపేసేవాడిని దొరికావు నాకు, నేను చంపలేదంటే సౌలు రాజు ఆశ్చర్యపోయాడు. నాయనా దావీదా, నాయనా దావీదా, నేనెంత దుర్మార్గుడినిరా, కూతుర్ని ఇచ్చినట్టే ఇచ్చి ఆ కూతుర్ని నిన్ను విడిపోయేటట్టు చేశాను, అల్లుడిగా చేసుకొని నిన్ను చంపేయాలని ఎన్నోసార్లు నీ మీదకి ఈట విసిరాడు, ఎక్కడ దొరుకుతావని ఊరు పట్టిన లేకుండా అడవుల్లోకి తరిమేశాను, ఎంత దుర్మార్గుండా, నేను దొరికినా కూడా నువ్వు చంపలేదా? అయినా దావీదా, అపకారం చేసి నాకు ఉపకారం చేశావంటే నువ్వు సామాన్యమైన వాడివి కాదురా, నువ్వెవరో తెలుసా? నాకంటే నువ్వు నీతిమంతుడివి. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఉన్నారా అపకారులకు ఉపకారం చేసే బుద్ధి? ఏమండి, ఆ రోజు ఒక చిన్నదే, ఎవరా చిన్నది? ఇశ్రాయేలా చిన్నది. పట్టుకో ఇశ్రాయేలా చిన్నది. ఏమండి, ఆ పిల్లని తీసుకొని వెళ్ళి నయమాన్ ఏం చేశాడు? ఎట్టి చాకిరి చేస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, వేదనకు గురి చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆ చిన్నది ఏం చేసింది? మా యజమాని కుష్ఠరోగంతో ఉన్నాడు, మా యజమాని బాగుపడాలంటే మా దేశంలో ఎలీషా పాస్టర్గా ఒక చిన్నదే మీరే చెప్పండి. మనకి ఎవడైనా హాని చేసిన వాడికి తల పగులితే, మనకి ఎవరైనా కీడు చేసిన వాడికి యాక్సిడెంట్ అయితే, మన కుటుంబాన్ని ఎవరైనా పాడు చేయాలని చిన్న చూపు ఇచ్చిన వారికి ఏదైనా అనారోగ్యం వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అండి, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఆ సమయంలో మనం ఎలా ఉంటున్నాం ఆలోచించండి. జరగాల వాడు నా ఇంటి మీదకి వస్తాడా అండి? ఒక క్రైస్తవుడికి ఇది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. యేసు ప్రభు నేర్పించిన ఒక అద్భుతమైన ప్రార్థన ఉంది. 5 నీతిమంతుల్లో ఉండే 5వ లక్షణము ఏంటి? 5వ లక్షణం, 7 మారులు పడినా తిరిగి లేస్తాడు. అది నీతిమంతుల్లో ఉన్న క్యారెక్టర్ అండి. పడిపోడని బైబిల్ చెప్పటంలా, చెడిపోడని బైబిల్ చెప్పటంలా, పడతాడో మరలా లేవాలి, కృంగిపోతాడో మరలా లేవాడు, ఇబ్బందుల్లో పడతాడో మరలా లేవాలి, మందిరానికి ఆగిపోతాడు మరలా రావాలి, దేవునికి దూరం అవుతాడు మరలా దగ్గర కావాలి. ఇది నీతిమంతుడిలో ఉండాలి. బురదలో పడ్డది పంది ఇంకా దులుపుకోకుండా అలాగుంటాం కాదు. బురదలో పడతారు, మరలా లేచి చక్కగా స్నానం చేసి శుభ్రంగా కడుక్కునేవాడే నీతిమంతుడు. కానీ బురదలోనే ఉంటాను, నేను ఎక్కడే పొల్లాడుతాను, అంత లేవనంటే కదండి. చదవండి సామెతల గ్రంథం 24:16. కొంచెం త్వరగా అయిపోయింది, మన టైం అయిపోయింది. 24 అధ్యాయం 16 వచ్చిన సామెతలు. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేస్తాడో, పాపంలో పడి అక్కడే ఉండటానికి వీల్లేదు. పొరపాటు అయింది, నా కాలు జారిపోయిందంటాడు దావీదు, మరలా నా ప్రభువు బండ మీద నిలబెట్టాడంటాడు. నిలబడాలి. మాట తప్పావు ఎక్కడో మరలా సరి చేసుకోవాలి. పొరపాటు చేసావు ఎక్కడో మరలా ఉపవాసం ఉండి మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి. కానీ ఇక నేను పాపం చేశాను కాబట్టి ప్రార్థనకు రాను,
నేను పాపములో పడిపోయాను కాబట్టి మందిరం వైపు రాను, ఇక నాకు సావాసంతో వద్దు అంటానిక. నీతిమంతుడు 7 మారులు పడినను ఆ ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు, శారమ్మ అబ్రహాం పేర్లు కాలేదీయాల వాళ్ళు, మనోళ్ళు కాదు. పేర్లు ఏంటి? శారమ్మ అబ్రహాం. యవనస్తులే, కొత్తగా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు భక్తి పరులే, ప్రార్థన మానుకునే వాళ్ళు కాదు. ఇద్దరు రోజు ప్రార్థన చేసుకోకుండా అన్నం తినరు, ప్రార్థన చేసుకోకుండా పడుకోరు. మంచి ఆత్మీయంగా ఉన్న ఇద్దరు భార్యాభర్తలు ఆ చక్కగా ఉదయకాలం ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన వెంటనే ఫోన్ వచ్చింది. ఎవరికి? అమ్మాయికి. అమ్మ మేము వస్తున్నాం. ఎవరు? అమ్మ నాన్న. మేము వస్తున్నాం అమ్మ, 10 గంటలకల్లా మీ దగ్గర ఉంటాం ఈరోజు. వెంటనే హాల్లో కూర్చున్న భర్తకి ఏం చెప్తుంది, ఏమండి మా అమ్మ నాన్న వస్తున్నారు, వెంటనే మార్కెట్కి వెళ్ళి మటన్ చికెన్ అన్ని తీసుకొని రా, వాళ్ళకు బాగా చేసి పెట్టాలి ఈరోజు అంతే. ఈయనకు కింద నుంచి పై దాకా మైండ్ పడతారు. ఎవరికి? ఎవరికి? ఇప్పుడేగా ప్రార్థన చేసింది, ఎందుకంత కోపం ఈయనకు? ఎందుకు ఎందుకు అంటే, ఏం మొన్న మా అమ్మా నాన్న వచ్చారు కదా, నేను చికెన్ మటన్ తెచ్చాను కదా, ఆ రోజు వండి పెట్టకుండా రూమ్లో పడుకున్నావు కదా, ఈ రోజు మీ అమ్మా నాన్న వస్తే మాత్రం నేను చికెన్ మటన్ తేవాలా అన్నారు. ఏమి వెంటనే ఊరుకుంటుందా? ఏమేం తక్కువ తినదా? నువ్వేం తక్కువ కాదు. ఆ రోజు మా అమ్మా నాన్న పెళ్లి వద్దంటున్నా, నేనే పొరపాటు చేసి నేను చేసుకున్నాను. నీ గురించి నాకు అంతా తెలుస్తాను. ఏం తెలుసా నా గురించి? ఎవరు? ఏమండి? ఎవరు? ఆ? భర్త. నాకు తెలుసా నీ గురించి? ఏం తెలుసు నా గురించి? ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చేప్పుడు నువ్వు మేకప్ వేసుకొని వచ్చావు, అందుకే అనవసరంగా నీకు పడిపోయాను నేను అన్నాడు. ఏమండి? అర్థమైందా? ఇక ఆ ఇంట్లో అప్పటికి 2 దెయ్యాలు దొరకతాయి. ఆ పక్కన ఒక దెయ్యం, ఈ పక్కన ఒక దెయ్యం. ఈ పక్క దెయ్యం తీసుకో కుర్జీ అంటుంది, తీసుకుంది తెల్లాం, వేసింది ఇసిరి, వాడు ఉడుకుంటాడు, ఆ పక్కన బిందె తీసుకోమని ఒక దెయ్యం తీసుకున్నాడు. కుర్జీలు అయిపోయినాయి, బిందెలు అయిపోయినాయి, బకెట్లు అయిపోయినాయి, బీరోలు అయిపోయినాయి, ఏమండి సూటి కేసులు అయిపోయినాయి అన్ని. ఈ లోపు పాస్టర్ గారు వెలుగుచ్చాడు. ఎవరండి లోపల అని. ఎవరు? పాస్టర్ గారు. ఎప్పుడైతే వెలుగుచ్చాడో వెంటనే తలుపు దిగని ఇంకేముంది, పాస్టర్. ఇల్లంతా అల్లకొల్లారం అయిపోయింది, ఆగమాగమైపోయింది. ఏమైంది? పాస్టర్ గారికి అయిపోయింది, అర్థమైంది యుద్ధమే జరిగింది ఇక్కడ. వెంటనే ఏం చేశాడు? మా ముందు మోకాళ్ళంతండి, ప్రార్థన చేద్దాం, మిమ్మల్ని పట్టిన దెయ్యాలు మామూలు దెయ్యాలు కాదు అని వెంటనే ఆయన ప్రార్థన చేశాడు. సమాధానం దయచేయమని అడిగాడు. ఉన్న దెయ్యాలు 2 పారిపోయాయి. వెంటనే వారు సఖ్యత పడ్డారు. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేస్తారంటే విడాకులు తీసుకొని వెళ్ళిపోవడం కాదు. అర్థమైందా? గొడవలు వస్తాయి, గొడవలు వస్తాయి, వెంటనే మరలా సఖ్యపడి ముందుకు వెళ్ళటమే నీతిమంతుడి యొక్క లక్షణము. కానీ ఇంతటితో తెగదెంపులో ఇది నాకొద్దు, ఏది వెళ్ళాము నాకొద్దు, వీడు నాకొద్దు, ఎవరు మొగుడు నాకొద్దు, కాదండి, అది కాదండి కాపురం. ఆరో మాట, ఆరో మాట, నీతిమంతుల్లో ఉన్న ఆరో లక్షణం ఏమిటంటే దేవుడు సెలవిచ్చిన మాట నమ్ముతాడు. అర్థమైందా? నేను ముగిస్తున్నాను, ఇంక ఎక్స్ప్లెయిన్ ఏముండదు. దేవుడు సెలవిచ్చిన మాట నమ్ముతాడు. గుర్తుపెట్టుకోండి, నీతిమంతుల్లో ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే దేవుడు సెలవిచ్చిన మాట నమ్ముతాడు. ఎవరు నమ్మారు చెప్పండి? అబ్రహాము. చాలా బాగా చెప్పారు. ఎలా నమ్మాడు? దరిదాపుల్లో సమాధానం లేదో, ఏమండి, దరిదాపుల్లో, ఇక్కడ నేను రాసిన మాట, దరిదాపుల్లో జవాబు కానరానప్పటికీ కూడా. అర్థమైందా? నీతిమంతుడు ఉన్న ఆరో లక్షణం ఏమిటంటే దరిదాపుల్లో దరిదాపుల్లో ఏం కానరానప్పుడు సమాధానం కానరానప్పుడు కూడా నీతిమంతుడైన వాడు నమ్ముతాడు. ఆ రోజు అబ్రహాం 15వ అధ్యాయం 6 వచ్చింది చదవయ్యా. 6వ మాట, 15వ అధ్యాయం 6 వచ్చింది. ఆదికాండం ఆయన 15వ అధ్యాయం 6 వచ్చినము. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంతబడినో. నీతిమంతుల్లో ఉండే ఆరో క్వాలిటీ ఏంటంటే దరిదాపుల్లో సమాధానం లేదు, దరిదాపుల్లో అవకాశం లేదు, ఎక్కడ కానరాటం లేదు ఆధారము, నమ్మటమే. ఆ రోజు ఆకాశ నక్షత్రాలను చూపించి దేవుడు ఇంతమంది పిల్లలను పుడతారు నీకంటే నమ్మాడు. ఎవరో? అబ్రహాం. కష్టతరమైన పరిస్థితుల్లో కూడా నమ్మటమే.
అప్పటికే అబ్రహాంకి ఇంచుమించు 97-98 సంవత్సరాలు. తెలుసా మీకు? 17 అధ్యాయానికి వచ్చే వరకు అబ్రహాం 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు అని రాయబడింది. 18వ అధ్యాయానికి వచ్చే వరకు అబ్రహాంకు 100 సంవత్సరాలు. ఇసాకు పుట్టే వరకు అబ్రహాం 100 ఏటలో ఉన్నాడు. శారా 90 సంవత్సరంలో ఉంది. దరిదాపుల్లో మనకు కాన రాకుండా ఆధారం లేని చోట నమ్మండి. ఇక్కడ ఎక్కడ ఆధారం కనిపించడం వల్ల నీతిమంతుడివా నువ్వు? విశ్వాసం. అద్భుతం. అబ్రహాం జీవితం గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఏడో మాట అద్భుతమైనటువంటి మాట. ఏమిటి ఆ మాట అంటే, నీతిమంతుడిలో ఉన్న ఏడో లక్షణము, దేవునికి ఇవ్వడములో వెనకాడడు. ఏం చేయడండి? చాలా మంది లాగుతూ ఉంటారు, చెయ్యి ఇట్లా ఎనికి లాగుతూ ఉంటారు, ఎనికి లాగుతూ ఉంటారు. ఎవరికి ఇస్తున్నావు నువ్వు? చదవండి సామెతల గ్రంథం 21:16. సామెతలు 21:16. త్వరగా. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. కింద మాట్లాడు. 26 అయ్యా. 21వ అధ్యాయం సామెతలు 26. చూసావా? నీతిమంతుడు ఏం చేస్తాడు? వెనక్కిపోడు. దేవుని కార్యాల విషయంలో, దేవుని ఉపకార విషయంలో, దేవుని మందిరం విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, దేవుని సేవ విషయంలో అతడు ఎప్పుడు వెనకడుగు వేయడో. ఎప్పుడు దేవునికి ఇచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తుంటాడు. ఎదురు చూసినట్టుగానే ఏదైనా అవకాశం దొరికిన వెంటనే చేయి చాపుతాడు, గుప్పిళ్ళు వీపుతాడు. అందుకని వెదజల్లి వాడు విస్తారంగా సంపాదించుకుంటాడు. నీతిమంతుడు ఏం చేస్తాడండి? వెనుదీయనే తీయడు. ఈరోజు అడుగుతున్నాను, ఎంతమంది వెనక్కి తీశారు? దేవునికి ఇవ్వాల్సిన భాగం మానేసిన వారు, దేవుని సొమ్ము దొంగలిస్తున్న వారు. ఓ నీతిమంతురాలివి, యేసు రక్తంలో కడగబడిన బిడ్డవు కదా. మరి నీతిమంతుడివైతే చేయవలసిన పని ఆఖరి మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు వెనకబడిపోయావు దేవునికి ఇచ్చే విషయంలో. ఏమండి, ఆ రోజు అననీయ సప్పీరా మాదిరిగా వెనకబడిపోయి నష్టపోతున్నారు. జాగ్రత్త ఆలోచన. 7 విషయాలు మీతో పంచుకున్నాను. మొదటి చెప్పండి, ముగించే ముందుగా. నీతిమంతుడిలో ఉండే మొదటి లక్షణం చెప్పండి. ఇన్ని అలా గుర్తుంటాయి పాస్టర్ గారు, అవునా? మొదటిగా, దేవుడు వారవలేనిది నీతిమంతుడు కూడా ఓర్చుకోలేడు. రెండోది, ఇతరులను అవమానపరచడు. మూడోది, పొరుగు వారికి దారి చూపిస్తాడు. నాలుగోది, అపకారికి కూడా ఉపకారం చేస్తాడు. ఐదోది, 7 మారులు పడినా తిరిగి లేస్తాడు, బురదలో ఉండటానికి ఇష్టపడడు. ఆరోది, దేవుడు సెలవిచ్చిన మాట ఎట్టి పరిస్థితులు కూడా నమ్ముతాడే కానీ నమ్మకుండా ఉండడు. ఏడోది, దేవునికి ఇవ్వడంలో వెనకబడేవాడు కాదు. తల్లుంచుదాం, ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా తండ్రి మహోన్నతుడా, జ్ఞాపకం చేసుకోండి. ఒక నీతిమంతుడిలో ఉండే లక్షణాలు మేము చూడగలిగాం నాయన. బలపరచు. ఈ మాటలు మా సంఘానికి ఆశీర్వదకరంగా మార్చండి. ఈ మాటలు మా బిడ్డలకు దీవెనకరంగా మార్చండి. ఈ వాక్యం ప్రతి కుటుంబానికి మేలుకరంగా మార్చండి. నేను ఎందుకు నీతిమంతుడు లక్షణాల్లో ఉండకూడదు, నేను కూడా నీతిగా ఎందుకు జీవించకూడదు అని ఒక పౌరుషం కలిగిన బిడ్డలుగా మార్చి, ఈ వాక్యం మంచి నేలన పడిన విత్తనముగా 100 30 60 ఫలింపును దయచేయమని, విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మేలు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.